బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్లో ప్రధాని మోదీ ధ్యానం ముగిసింది. గత నెల 30 సాయంత్రం నుంచి ఆయన ధ్యానం చేశారు. ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత ఆయన ధ్యానం ప్రారంభించారు. కాసేపటి క్రితమే ఆయన ధ్యానం ముగిసింది. ఇవాళ ఉదయాన్నే నిద్ర లేచాక సముద్ర తీరం నుంచి సూర్యోదయాన్ని వీక్షించి సూర్య భగవానుడికి నమస్కారం చేశారు. ఆ తర్వాత పలు పూజా కార్యక్రమాలు నిర్వహించి కాసేపు ప్రాణాయామం చేశారు. తర్వాత మెడిటేషన్ హాల్కి వెళ్లి దీక్ష చేశారు. దీక్ష ముగిసిన తర్వాత 133 అడుగుల తిరువల్లూర్ విగ్రహం దగ్గరకు వెళ్లి అంజలి ఘటించారు. కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్లో ప్రధాని మోదీ ధ్యానం ముగిసింది. గత నెల 30 సాయంత్రం నుంచి ఆయన ధ్యానం చేశారు. ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత ఆయన ధ్యానం ప్రారంభించారు. కాసేపటి క్రితమే ధ్యానం ముగిసింది. ఇవాళ ఉదయాన్నే నిద్ర లేచాక సముద్ర తీరం నుంచి సూర్యోదయాన్ని వీక్షించి సూర్య భగవానుడికి నమస్కారం చేశారు. ఆ తర్వాత పలు పూజా కార్యక్రమాలు నిర్వహించి కాసేపు ప్రాణాయామం చేశారు. ఇక తర్వాత మెడిటేషన్ హాల్కి వెళ్లి దీక్ష చేశారు. దీక్ష ముగిసిన తర్వాత 133 అడుగుల తిరువల్లువర్ విగ్రహం దగ్గరకు వెళ్లి అంజలి ఘటించారు. కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్లో ప్రధాని మోదీ ధ్యానం ముగిసింది. గత నెల 30న సాయంత్రం మొదలుపెట్టిన మోడీ ధ్యానం ఇవాళ ముగిసింది. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ముగిసిన తర్వాత అంటే 7వ విడత ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత 30వ తేదీ సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీ కన్యాకుమారి చేరుకున్నారు. కన్యాకుమారిలోని స్వామి వివేకానంద గుహ వద్ద స్టాచ్యూ వద్ద ధ్యానంలో పాల్గొన్నారు. దాదాపు 48 గంటల పాటు ప్రధాని నరేంద్ర మోడీ ఈ ధ్యానం వహించారు. ధ్యానం కొద్దిసేపు క్రితమే ముగిసిన తర్వాత మొత్తం 48 గంటల్లో కూడా ధ్యానం వహించిన తర్వాత ఇక్కడ తిరువళ్ళూరుకు సంబంధించిన ఒక విగ్రహం వద్ద ఆయన అంజలి ఘటించారు. అంటే గత 33 సంవత్సరాల తర్వాత గతంలో మొదటిసారి ప్రధాని నరేంద్ర మోడీ ఈ స్వామి వివేకానంద ధ్యాన మందిరం వద్దకు వెళ్లారు. అక్కడికి వెళ్లి ధ్యానంలో పాల్గొన్నారు. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్లి 48 గంటల పాటు ధ్యానం కార్యక్రమంలో పాల్గొని కొద్దిసేపు క్రితం ముగించారు. తర్వాత మొన్నటి నుంచి సాగిన ప్రధాని మోడీ ధ్యానం అనేది కొద్దిసేపు క్రితం ముగియంతో తిరువళ్ళూరు విగ్రహానికి ఆయన ధ్యానం ముగిసిన తర్వాత శ్రద్ధాంజలి ఘటించారు. పూలమాలలు వేసి అంజలి ఘటించిన తర్వాత మళ్ళీ ఆయన తిరుగు పయనమయ్యారు. ప్రతి సందర్భంలో కూడా ఆయనకు ఆధ్యాత్మిక చింతన, అలాగే ధ్యానం, యోగా కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ ధ్యాన కార్యక్రమాలు పాల్గొనడం అలవాటుగా ఉంది. దానిలో భాగంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎక్కువ పాల్గొంటూ ఉంటారు. మరోవైపు గతంలో కూడా కేదార్నాథ్ కు సంబంధించి గత 2019 ఎన్నికలకు సంబంధించి ఆ సందర్భంలో కూడా ఎన్నికలు ముగిసిన తర్వాత కేదార్నాథ్ లో ఒక గుహలో ఆయన ధ్యానంలో పాల్గొన్నారు. ఇప్పుడు కూడా ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత అంటే ఎన్నికల ఫలితాలకు ముందే ప్రధాని నరేంద్ర మోడీ ఈ ధ్యానంలో పాల్గొన్నారు. అంటే ఒకవైపు ఆధ్యాత్మిక చింతన, ఆధ్యాత్మిక కార్యక్రమాలు పాల్గొనడం ప్రధాని నరేంద్ర మోడీకి అలవాటుగా ఉన్నప్పటికీ కూడా ఇదొక రాజకీయ దుమారం రేగుతోంది. ఎన్నికలకు ముందు ప్రచార కార్యక్రమాలు ఇప్పటి వరకు రకరకాల వేషధారణలో టీవీ కార్యక్రమాల్లో ఎప్పుడూ లేనంత విధిగా ఈసారి లోక్సభ ఎన్నికల్లో టీవీలు కూడా ఎక్కువగా ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఇప్పుడు మళ్ళా ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత ఎన్నికల స్టంట్ గా వినియోగించుకునేందుకు ప్రధాని నరేంద్ర మోడీ స్వామి వివేకానంద పేరును వాడుకునే